ఖతర్నాక్ బ్యూటీగా ఉన్నదిరా హేమ. ఎంత ట్రై చేసినా దొరకలేదు. నేను దీన్ని వదలా. ఎక్స్ మినిస్టర్ కొడుకుని సెక్స్ మినిస్టర్ నైతా. కంగ్రాచులేషన్స్. ఆతు కూడా ఇస్తలేదేమరు. సీతారామయ్య గారు అబ్బాయి చెడ్రా. ఎక్కడున్నా ఈ దినం ఊర్లోకి వస్తావు బిడ్డ. ఇలా ఆయన నాయన పోయిన దినం కదా. అదండి పోదాం. రా బిడ్డ, నువ్వు వస్తావని ఎదురు చూస్తున్నావు. అమ్మాయి ఆలోచనదా బిడ్డ. మీ నాయన చచ్చిపోయిన రోజుకెళ్ళి ఇంత దనుక ఆడున్నదో తెలియదు, ఏమైనదో తెలియదు. అమ్మలేని లోటు నాకు తెలుస్తుందవ్వా. కానీ ఈ వయసులో నీ మనవడు కనిపించకుండా పోతే నువ్వెంత తలడిల్లిపోతున్నావు. ఎక్కడున్నాడో తెలిసిందా? తెలియదు బిడ్డ. ఈ తెలంగాణలో కనిపించకుండా పోయిన వాళ్ళ అడ్రస్లు ఆ పోలీసులకే తెలియాలి. వాళ్ళ దృష్టిలో ఇక్కడ పుట్టే ప్రతి బిడ్డ నక్సలైటే. ఎప్పుడు భూమి మీద పడతాడా ఎన్కౌంటర్ చేద్దామని చూస్తుంటారు. వెళ్ళొస్తాను. బిడ్డ నా ఇంట్లో భోంచేసి కోడిని కోసిన. నా కొట్లో చాయ్ తాగిపోరాదే. ఉన్నది ఒక్కటే బస్సు. టైం అయింది. మళ్ళీ వస్తాను. నాగార్జున సాగర్ వెళ్ళొస్తుంటే మా జీప్ చెడిపోయింది. మా అందరికి లిఫ్ట్ కావాలి. లిఫ్ట్ ఇవ్వడానికి ఇది ఓసీ సర్వీస్ కాదమ్మా, ఆర్టీసీ సర్వీస్. తెలుసులేవయ్యా, అవసరమైతే డబుల్ రేట్ ఇచ్చి టికెట్లు కొంటాం. కాకపోతే లేబర్స్ తో ప్రయాణం చేయాలంటే హెడ్ఏక్. హలో వెహికల్ సెక్షన్, మీరంతా దిగిపోవాలి. పైసలు ఇచ్చినాం కదా, ఎందుకు దిగాలా? దిగిపోవడానికి నేను మీకు పైసలు ఇస్తానయ్యా. ఒక్కొక్కరికి 50 రూపాయలు. మనం ఇంకా 5 మళ్ళీ కదా పోవాలి. ఓరి 5 పొద్దులు ఇస్తుంది. మనకు 5 దినాల అన్నం వస్తుంది. ఆ పైసలు తీసుకుని దిగుండ్రి. కొంచెం పైకెత్తు. హెడ్. అయ్యో, నువ్వెక్కడ దొరికావయ్యా నాకు? పశ్చిమ బెంగాల్ ఎర్ర జెండా వదలనట్టు నువ్వు నన్ను వదిలిపెట్టవా రెడ్ ఫ్లాగ్? ఆగు, నీకెంత కావాలో చెప్పు, నీకు ఇచ్చి దించేస్తా. నాకు ఇవ్వగల సొమ్మే కాదు, నన్ను దించగల దమ్ము కూడా నీకు లేదు. వెల్కమ్ కామ్రేడ్స్. మీకు ఇప్పుడు బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది. ఈ పిల్ల యాంటీ నక్సల్ స్క్వాడ్ డిఎస్పీ కూతురు. తీసుకెళ్ళండి, జైల్లో ఉన్న మీ కామ్రేడ్స్ ని విడిపించుకోండి. ఇందాకటి దాకా పట్పట్లాడించి ఇప్పుడు చెమటలతో దడదలాడుతున్న దానికి వాళ్ళు నేనేమి చేయరు. అన్నలంటే అన్నలే, నిన్ను చెల్లెలుగానే చూసుకుంటారు. పోరి సంగతి తర్వాత చూస్తాం. ముందు నీ జేబులోకి వెళ్ళి పైసలు దిగి. రింగులో కాదు దిగండి. 1 మినిట్. కారల్ మార్క్స్ పేరు విన్నావా? ఆయన ఎవరు? లెనిన్ గ్రాడ్ అంటే ఏమిటి తెలవాలి. అవును, నక్సల్ బరీ ఎక్కడుంది? డబ్బులు తీయమంటే తెలవని క్వశ్చన్ వేసి పరేషాన్ చేస్తావేంది? నక్సల్ బరీలో ఈ ఉద్యమం మొదలైందని, ఆ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు నక్సలైట్లు అంటారని తెలియ నువ్వు నక్సలైట్వా? మీలాంటి నకిలీ నక్సలైట్ల మూలంగా ఉద్యమం అప్రతిష్ట పాలవుతుందిరా.
చాలా థ్యాంక్స్ అండి. హస్తం చూస్తే హస్తం కలిపే క్యారెక్టర్ కాదు నాది. ఈ హస్తరేఖ ప్రకారం ఏ రస్తా ఉంటే ఆ రస్తాలోనే పయనిస్తా. అయ్యో బస్ చెడిపోయినాదా? పొద్దు పీకినాది. యాడికి పోతారు గాని మా గూడానికి రండి. గూడానికే పదండి. హలో, ఏంటి డిఎస్పీ గారు అమ్మని నక్సలైట్స్ కిడ్నాప్ చేశారా? బర్రి అయ్యో రాయనమ్మా, ఇప్పుడు నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావో ఏంటో. అయ్యో అయ్యో అంత అయిపోయింది నాయన. ఏమిటయ్యా, ఎందుకు ఏడుస్తున్నావు? నేనెలా చెబుతానయ్యా, నష్టంతో నేను చెప్పలేను. బాబో ఎలా మూస్తారండి? నిజం నక్సలైట్ అయితే పంపించుండేవాళ్ళు. వాళ్ళు ఆ టైపు కాదు కదా. బెల్లం మీద ఈగలు ముసినట్టు, చెరుగ్గడ మీద సేవలు పాకినట్టు వాళ్ళందరూ మన అమ్మాయి గారి మీద పడి. మళ్ళీ మాట్లాడావంటే ఈ గుండు నీ గొంతులో పేలుతుంది. నువ్వు చెప్పమ్మా. నకిలీ నక్సలైట్లు అటాక్ చేస్తే శివాజీ అనే రీసెర్చ్ స్కాలర్ కాపాడాడు. రాత్రంతా గూడలో ఉండి వచ్చేసాను. దీనికి వీడి పెద్ద కలరింగ్ ఇచ్చి కహానీలు చెప్తున్నాడు. పేల్చాడాడి. ఏంటి, మీ నష్టపరిహారం ఇంకా అందలేదా? అంత తేలిగ్గా ఉంటుందమ్మా, గవర్నమెంట్ తో పని. నువ్వు వెళ్ళమ్మా. ఊరి నీ కాళ్ళు చేతులు చచ్చు పడిపోను. ఒరేయ్, నిన్ను నక్సలైట్స్ మామూలుగా కాల్చి చంపర్రా, మందు పాత్ర పెట్టి పేల్ చేస్తారా, ముక్క కూడా మిగలదు, కార్డ్ ఆఫ్ ఆనర్ కూడా ఉండదురా దరిద్రుడా. ఏంటిది, నువ్వు పుస్తకాలు తిరిగి ఇచ్చేస్తున్నావా? ఇండియా ఇతర దేశాలుగా అప్పించినంత, ఆంధ్రప్రదేశ్ లో కరెంటు కోత ఎత్తేసినంత షాకింగ్ గా ఉంది. అమ్మా రాణి, ఆనందం ఆశ్చర్యం కలిసిపోయిన ఫీలింగ్ నాకు. నీకేం ఫీలింగ్ వస్తే నాకేంటి బంకాయ్? అసలు మనుషులు రావాలి గాని. ఇదిగో 34 పుస్తకాలు తిరిగి ఇచ్చేస్తున్నాను. అదేంటి, అన్ని హెడ్లు తిరిగే గాని అసలు హెడ్ తిరిగదేంటయ్యా? అది హెడ్ కాదు, ఇనప రాడ్డు. అంత తేలిగ్గా తిరగదు. ఇదిగో, ఇంతకు ముందు వీటి కోసం తీసుకునే డబ్బులు తిరిగి వాపస్ ఇవ్వక్కర్లేదు. నీకు బుద్ధి ఉంటే ఆయన తల తిప్పమని అడుగు. నాకు బుద్ధి ఉంది కాబట్టే నేను అడగను. నేను మారానని ఆయనకు తెలియాలిగా. వెస్ట్ కు తిరిగిన సూర్యుడి వయసులో నువ్వు ఉన్నావు. నీకేం తెలుస్తుంది? భూమిని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చిన మొలక వయసులో నేనున్నాను. నువ్వు మొలకవి కాదు, మార్కాపురం పలకవి, ఓటు బావి గెలకవి. లేకపోతే నీకు అసలు బుర్ర లేదు. మరి లేకపోతే నువ్వెంత అరుస్తున్నావు కూడా. అతను ఏం విని విన్నట్టు ఊరుకున్నానంటే నీ మీద అతనికి ఉద్దన్నమాట. అయితే లైన్లోకి వస్తాడంటావా? మరి అదే కిడ్నీ పని చేయబోవడం అంటే. ఒక్క నిమిషం. 1000 పడగలు ఇచ్చేసావు కదా, ఈ 1,00,000 ప్రేమ లేఖలు తీసుకెళ్లి ఊపేసేయి. అతనే దారిలోకి వస్తాడు. తీసుకో. జాగ్రత్త అమ్మో, కొంచెం దూరంగా ఉండు. అతను అదో టైపు. ఆర్ ఫర్ రెవల్యూషన్ తో పాటు ఎల్ ఫర్ లవ్ అనే పదం ఉందని తెలుసా నీకు? తెలియదు. నాకు మండిందంటే నీ రూమ్ వచ్చి ఒంటికి షాక్ కొట్టే లెవెల్లో నిలబడతా. అప్పుడేం చేస్తా? కళ్ళు మూసుకుంటా. నా శరీరం నీ కోసమే తహతహలాడుతుంది. నాకు నువ్వే కావాలి అంటే అప్పుడేం చేస్తా? చెవులు మూసుకుంటా. నువ్వు నన్ను ప్రేమించి మోసం చేసావని జనాన్ని నీ ఇంటి మీదకి తీసుకొస్తా. అప్పుడేం చేస్తావు? కొట్టిన దెబ్బ కొట్టకుండా కొట్టి, తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి, నువ్వు టంగు ధరిచి అమ్మో అనే లోపు నీ నోట్లో ఐస్ ఫ్రూట్ పెట్టి, నువ్వు కాలేజీకి సెలవు పెట్టి ఇంటి దారి పట్టేలా చేస్తా.